ఒక పెద్ద అడవిలో హస్తి అని ఏనుగు ఉండేది. ఆ ఏనుగు తాను బలవంతుడని, శక్తివంతుడని చాలా అహంకారంతో ఉండేది. అది చిన్న చిన్న జంతువుల్ని ఎప్పుడూ భయపెడుతూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఆ ఏనుగు నదికి నీరు తాగడానికి వెళ్తున్నప్పుడు దాని అడుగుల కింద పడి ఎన్నో కుందేళ్ళు చనిపోయాయి. అప్పుడు కుందేళ్ళన్నీ కలిసి బాధపడి, ఇలాగైతే ఈ అడవినన్నా వదిలి వెళ్ళాలి, లేదంటే ఆ ఏనుగు అడుగుల కింద పడి చనిపోతాము అని ఆలోచించి తమలో తెలివైన కుందేళ్ళను ఎన్నుకున్నాయి. ఆ తెలివైన కుందేళ్ళు మిగిలిన జంతువులను వెళ్ళి అడవిలో కలిసి మనం ఎలాగైనా ఆ ఏనుగుకు బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. కానీ ఆ జంతువులన్నీ కుందేలుతో అన్నాయి, ఆ ఏనుగుకి చాలా శక్తి ఉంది, మనం దాన్ని ఏం చేయలేము, దాన్ని తెలివిగా ఓడించాలి అన్నాయి. అప్పుడు కుందేలు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పి ఆ తెల్లటి కుందేలు ధైర్యంగా ఏనుగు ముందు వెళ్ళి నిల్చొని, ఓ ఏనుగు రాజా, నీవు కుందేలును ఎందుకు చంపుతున్నావు? నీవు చేస్తున్న పని మా చంద్రుడికి నచ్చలేదు. నేను చంద్రుడి వెలుగు నుంచి పుట్టాను, నీ మీద చంద్రుడు కోపంగా ఉన్నాడు అని ధైర్యంగా అనగానే ఏనుగు భయపడిపోయింది. కుందేలును చూసి, ఓ కుందేలు, చెప్పు, నన్నేం చేయమంటావు, నాకు భయమేస్తుంది అన్నది. అప్పుడు కుందేలు, నది దగ్గరకు రా, నదిలో ఉన్నాడు మా చంద్రుడు అనగానే ఏనుగు కుందేలు వెనక నడిచి నది దగ్గరికి వెళ్ళింది. నదిలో తొంగి చూడు, నదిలో ఉన్నాడు మా చంద్రుడు అనగానే నదిలోకి తొంగి చూసినప్పుడు చంద్రుడు నీడ కనిపించింది. ఆ నీడను చూసి భయపడిపోయి క్షమాపణలు కోరింది. తన తొండం ఎత్తి క్షమించమని అడిగింది. తర్వాత నుంచి ఏనుగు చాలా నెమ్మదిగా నడవసాగింది. ఎటువంటి బలవంతుడినైనా తెలివితో ఓడించవచ్చు. అది చిన్న జంతువైనా, తక్కువ శక్తి కలిగినదైనా తెలివి ఉంటే ఎంత పెద్ద జంతువునైనా, ఎంత శక్తివంతుడినైనా, ఎంత అహంకారినైనా ఓడించవచ్చు.